అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మహాశివరాత్రి రోజున పెట్టే 3 రకాల దీపాలను గురించి అయితే తెలుసుకుందాము. ఈరోజు శివుడికి చాలా ఇష్టమైన అఖండ దీపము, నారికేల దీపము, రుద్రాక్ష దీపం పెడితే చాలా మంచిది. ఈ 3 పెట్టలేకపోయినా ఏదైనా ఒకటి పెట్టినా కూడా సరిపోతుంది. చక్కగా శివుడికి అభిషేకం చేసుకొని దీపాన్ని పెట్టుకుంటే ఆ బోలా శంకరుడి ఆశీర్వాదాలు మనపైన ఉంటాయి. ముందుగా అఖండ దీపం ఎలా పెట్టుకోవాలో చూసుకుందాం. శివరాత్రి ముందు రోజే కొత్త మట్టి ప్రమిదల్ని తెచ్చుకొని వాటిని నీటిలో నానపెట్టి శివరాత్రి రోజున సాయంత్రం ఈ దీపాలకి విభూదిని పెట్టి పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. శివుడికి విభూది అంటే చాలా ఇష్టం కాబట్టి ఆయనకు వాడే పూజలో ప్రతిదీ విభూదితో ఉండేలాగా చూసుకోవాలి. ఇలా చిప్పల్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఒక రాగి కానీ ఇత్తడి కానీ ప్లేట్ని తీసుకొని దానిపైన ఓం అనే గుర్తుని రాసుకొని నవధాన్యాలతో కానీ బియ్యంతో కానీ మనం పెట్టుకొని దీపాన్ని అయితే పెట్టుకోవాలి. నవధాన్యాలు వేయటం వల్ల మన జాతకంలో ఉన్న గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. నవధాన్యాలు లేనట్లయితే బియ్యమైనా కూడా వేసి ఈ అఖండ దీపాన్ని అయితే పెట్టుకోవచ్చు. ఇలా నవధాన్యాలు వేసిన తర్వాత మట్టి ప్రమిదల్ని పెట్టుకొని కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని ఒక వత్తిని పెట్టుకొని పూలతో అలంకరించుకొని శివుడి ముందు పెట్టి దీపాన్ని అయితే వెలిగించుకోవాలి. పూజ అయిపోయిన తర్వాత ఈ నవధాన్యాలను ఆవుకి నైవేద్యంగా పెడితే చాలా మంచిది. అలాగే అఖండ దీపం పెట్టేవాళ్ళు తప్పనిసరిగా దీపం నిండుకోకుండా అయితే చూడాలి. దీపం సాయంత్రం వెలిగిస్తాం కాబట్టి మన ఉపవాసం అయ్యేంత వరకు కూడా దీపం ఉండేలాగా చూసుకోవాలి. అలాగే ఇప్పుడు శివుడికి ఇష్టమైన నారికేల దీపాన్ని ఎలా పెట్టుకోవాలి అన్నది తెలుసుకుందాం. ముందు శివుడి ముందు కొబ్బరికాయని కొట్టి 3 కన్నులున్న భాగాన్నైతే తీసుకోవాలి. ఈ భాగానికి విభూదితో చక్కగా రాసుకోవాలి. ఇలా విభూదితో రాసుకున్న తర్వాత గంధాన్ని నీటితో కలిపి గంధంతో నామాలనైతే పెట్టుకోవాలి. నారికేల దీపాన్ని శివరాత్రి రోజున పెట్టుకోవటం వల్ల ఇంట్లో ఐశ్వర్యం, ధనాభివృద్ధి అయితే కలుగుతుంది. కోరిన కోరికలైతే నెరవేరుతాయి. ఇలా నామాలను పెట్టుకున్న తర్వాత 5 బొట్లను గంధం, కుంకుమలతో పెట్టుకోవాలి. ఆ తర్వాత రాగి కానీ ఇత్తడి కానీ ప్లేట్ని తీసుకొని ఓం గుర్తుని వేసుకొని వాటిపైన బియ్యాన్ని కానీ నవధాన్యాలు కానీ వేసి దీపాన్ని అయితే వెలిగించుకోవాలి. స్టీల్ ప్లేట్ని మాత్రం వాడకుండా చూసుకోవాలి. ప్లేట్స్ లేనట్లయితే తమలపాకు పైన దీపాన్ని అయితే పెట్టుకోవచ్చు. ఇలా బియ్యాన్ని 3 గుప్పెళ్ళు వేసుకొని వాటిపైన ఒక తమలపాకును పెట్టి 3 కన్నులున్న కొబ్బరి భాగాన్ని అయితే పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ కొబ్బరి భాగంలో నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ వేసి దీపాలనైతే వెలిగించుకోవాలి. ఇందులో 3 వత్తులనైతే వేసుకోవాలి. ఒక వత్తి ఉత్తరం వైపు, ఒక వత్తి ఈశాన్యం వైపు, ఒక వత్తి తూర్పు వైపు, ఇలా 3 వైపులు చూసేలాగా వత్తులనైతే వేసుకోవాలి. ఆ తర్వాత పూలతో అలంకరించుకొని ఏకహారతితో దీపాన్నైతే ఓం నమ శివాయ అనుకుంటూ వెలిగించుకోవాలి. ఇలా వెలిగించుకున్న దీపాన్ని పూజ అయిపోయిన తర్వాత ఈ కొబ్బరి భాగాన్ని చెట్ల కింద వేసుకోవాలి, లేదంటే పారే నీటిలో వేసుకోవచ్చు. ఈ కింద వేసిన బియ్యాన్ని ఆవుకి అయినా పెట్టుకోవచ్చు, లేదంటే మనమైనా కూడా ప్రసాదంగా తయారు చేసుకొని తినవచ్చు. ఇలా దీపం వెలిగించిన తర్వాత దీపం దగ్గర పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలనైతే వేసుకుంటూ పూజ అయితే చేసుకోవాలి. అలాగే శివుడికి చాలా ఇష్టమైన రుద్రాక్ష దీపాన్ని ఎలా తయారు చేసుకోవాలి అన్నది తెలుసుకుందాము. ఒక శుభ్రమైన ప్లేటుని తీసుకొని అందులో దీపానికి సరిపడా బియ్యపిండిని వేసుకొని కొద్దిగా పసుపు, కుంకుమ వేసుకొని పాలతో కలుపుకోవాలి. ఇలా పాలతో కలుపుకున్న పిండిని ముద్దలాగా తయారు చేసుకొని ప్రమిదగా తయారు చేసుకోవాలి. ఈ ప్రమిదకు శివయ్య నామాలనైతే పెట్టుకోవాలి. గంధంతో కలిపిన నామాలను పెట్టుకొని కొద్దిగా కుంకుమ అయితే పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ఇత్తడి ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ తీసుకొని అందులో బియ్యాన్ని 3 గుప్పెళ్ళు కానీ 5 గుప్పెళ్ళు కానీ వేసి తమలపాకును పెట్టి ఈ ప్రమిదను పెట్టుకొని నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ వేసి ఈ ప్రమిదకు 5 బొట్లను గంధం, కుంకుమ బొట్లు పెట్టి వత్తులనైతే వేసుకోవాలి. ఈ దీపానికి కూడా 3 వైపులు వత్తులు ఉండేలాగా చూసుకోవాలి. ఉత్తరం, ఈశాన్యం, తూర్పు ఇలా చూసేలాగా ఉండాలి. ఆ తర్వాత రుద్రాక్ష దీపానికి ముఖ్యంగా రుద్రాక్షలనైతే పెట్టుకోవాలి. ఈ రుద్రాక్షలు 3 కానీ 5 కానీ 11 కానీ 9 కానీ 21 కానీ 41 కానీ 51 కానీ 108 కానీ ఇలా ఉండేలాగా చూసుకొని పూలతో అలంకరించుకొని ఏకహారతితో దీపాన్నైతే వెలిగించుకోవాలి. ఈ ప్రమిదను కూడా పూజ అయిపోయిన అనంతరం చెట్ల కింద కానీ పారే నీటిలో కానీ వేసుకోవాలి.
ఇలా ఈ 3 రకాల దీపాలను వెలిగించుకున్న తర్వాత దీపం దగ్గర పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలనైతే వేసుకోవాలి. ఈ 3 దీపాలు కూడా శివరాత్రి రోజున సాయంత్రం సమయంలోనే వెలిగించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఒక లైక్తో నాకు సపోర్ట్ని తెలియజేసి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ధన్యవాదములు.